బీట్ వస్తోంది పిచ్చ పాట వస్తోంది ఓయ్ ఓయ్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తోంది బెస్ట్ ఊపు వస్తోంది ఓయ్ 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 రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పొప్పో టాపులేసి పోతే పోతే పొప్పో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో Hi, hello, good evening and welcome to Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Windows 8. ఈ రోజు థీమ్ ఆన్ థీమ్. ఓనా పక్క వాళ్ళ నుంచి లోనా అదంతా మాకు అనవసరం. మనకు కావాల్సింది ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. రాముడు మంచి బాలుడు అని చదువుకున్నాం, కానీ రాఘవ ఫేస్ కట్స్ చూశాక రాఘవ మంచి బాలుడు అని చదువుకుంటున్నారు. అదే ఫేస్ వాల్యూ అంటే మరి కామెడీ వాల్యూ ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. వెల్కమ్ టు ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రామ్. ఈ రోజు మన కోసం ఎన్నో ఆరోగ్యవంతమైన చిట్కాలు మనకు చెప్పేందుకు అమెరికా నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ మరణం గారు మన ముందుకు వస్తున్నారు. ఒకసారి క్లాప్స్ తో మరణం గారికి వెల్కమ్ చెప్దాం. ఈరోజు మరణం గారు మనకు ఎన్నో వైద్యపరమైనటువంటి చిట్కాలు మనకు అందిస్తారు. డాక్టర్ గారి పేరేంటి? మరణం. మరణం. ఎస్ సార్, డాక్టర్ మరణం గారు. ఎవరికి? ఆయన యుఎస్ రిటర్న్ సార్. ప్లీజ్ Okay. మాకు వచ్చిన గెస్ట్ మీరు అలా అనొద్దు ప్లీజ్. ఓకే సార్, మరణం గారు మీరు ఈరోజు మా స్టూడియోకి రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ చాలా మంది కొన్ని సమస్యలతో మాకు ఎన్నో లెటర్స్ రాశారు. మొదటగా మాకు వచ్చిన లెటర్స్ లో ఎక్కువ కడుపు నొప్పి ద్వారా బాధపడుతున్నటువంటి వ్యక్తుల నుంచి వచ్చాయి సార్. నిజం చెప్పాలంటే 100 లెటర్స్ లో 90 లెటర్స్ కూడాను కడుపు నొప్పితో బాధపడేవారు చేశారన్నమాట. అసలు ఈ కడుపు నొప్పి రాకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు కడుపు నొప్పికి మీ దగ్గర మంచి చిట్కాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్ మా వాళ్ళ కోసం. ఇప్పుడు ఏంటంటే చాలా మంది కడుపు నొప్పి వస్తుంటాయి. మనం చూస్తుంటాం కడుపు నొప్పి అంటే చాలా కామన్. దాని గురించి మనం కంగారు పడకూడదు. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు దానికి కడుపు నొప్పి వస్తుంటాయండి. కంగారు నాకు చిన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి కంగారు పడ్డానా లేదే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ కడుపు నొప్పి నేను స్కూల్కి వెళ్ళను అని చెప్పేవాడిని. కడుపు నొప్పిని కూడా మనం క్యాచ్ చేసుకోవాలన్నమాట. సార్ ఏమైనా ప్రాబ్లం అలా మాట్లాడుతున్నారు? ప్రాబ్లం అంతా అవుతుంది. డాక్టర్ మరణం ప్లీజ్ సార్ సార్ లైవ్ సార్ లైవ్ సార్ ప్లీజ్ సార్. పెద్ద పెద్ద కాల్స్ వస్తాయి సార్. హలో డాక్టర్ మరణం యుఎస్ రిటర్న్. వాళ్ళే పంపించుంటారు నాకు తెలిసి. సార్ 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 లైవ్ సార్, అలా కాల్ వద్దు ప్లీజ్ ప్లీజ్. చేస్తున్నానమ్మా నువ్వు పట్టు పట్టరా. సార్ ఇంకొక సమస్య ఏంటంటే చాలా మంది బాధపడే సమస్య ఏంటంటే ఆ. తలనొప్పి. ఆ. చాలా మంది తలనొప్పి వస్తే అసలు తట్టుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు సార్. అబ్బా తమ్ముడు, తలనొప్పి రావాలమ్మా మంచి అన్నాక. తలనొప్పి వస్తే మనకి తల ఉన్నది బుర్ర ఉన్నది అనుకుంటారు. తలనొప్పి రాకపోతే ఇది బుర్ర లేదు అనుకుంటారు. అందుకే
అందుకని చెప్పి తలనొప్పి వస్తే ఎంజాయ్ ఆపకు రాని ఒకసారి మీరు అనుమతిస్తే ఒక కాల్ తీస్తాను. ఏమా చెప్పు తీసుకోవాలి చెయ్యి తీసేస్తానేమనుకుంటున్నావు ఆకాలి కదా సార్, ఫోన్ కాల్ సార్. డాక్టర్ మనం సార్ నేను చెప్పేది ఫోన్ కాల్ గురించి సార్. ఫోన్ కావాలంటే నమస్కారం అండి. హలో నమస్తే సార్, నమస్కారం అండి. డాక్టర్ మరణం గారు మనతో ఉన్నారు, మాట్లాడతారా? తప్పకుండా అండి. మాట్లాడండి సార్. సార్ మరణం గారు నమస్కారం అండి. ఏంటి ప్రాబ్లం సార్ మా అబ్బాయి రూపాయికాయలు మింగేశాడండి. రూపాయి కోసం మిగిలిందా సార్ అండి మీరు చాలా అద్భుతవంతులండి. అయ్యో. మీ కొడుకు ఈ రోజు రూపాయి మింగితే పెద్దాక ఎన్ని కోట్లు మింగేస్తాడు ఏ బాబాయ్, ఏంది అది మామూలు కొడుకు కాదు, దొంగనా కొడుకు. అదేంటి సార్ మా కొడుకు దొంగనా కొడుకు అంటారు? సార్ ఆ కాలర్స్ నాకు తిట్టొద్దు సార్ ప్లీజ్. ఎప్పుడు చేస్తున్నా కొడుకు దొంగనా కొడుకు ఏయ్ ఏ సార్ 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 బాయ్. సార్ మీకు ఇటువంటి కేసులు ఇంకే ఇంత ముందు ఎప్పుడైనా తగలాయా? అమ్మదు రేటింగ్ వస్తుందమ్మా, నువ్వు ముందు నేను తెస్తుంటా, రేటింగ్ పెరుగుతుంటది. మీకు ఇటువంటి కేసులు ఇంకేమైనా దొరికాయా సార్? కొడుకు రూపాయి మింగేతాడు. మొన్న తెరలాగే అమెరికాలో ఉన్నప్పుడు మా పెద్ద ఫోన్ చేస్తే రాత్రి 12 గంటలకి ఏమని సార్? ఉదయం మా సంతోష్ పెన్ను మింగేసేదా అన్నారు. ఏం చేయమంటావు అన్నారు. కొత్త పెన్ను కొనుక్కో అని చెప్తాను. నెక్స్ట్ ఫోన్ కాల్ తీసుకుందాం. నమస్కారం అండి సార్, మాట్లాడండి. అదే నమస్కారం. ఎవరు ఏమన్నా మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో హలో బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. లేదండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు? బ్రేక్ అవుతుంది అంటున్నాడు. హలో హలో సార్, హలో సార్, మీ వాయిస్ ఏం బ్రేక్ అవ్వట్లేదు. మన మరణం గారికి చక్కగా వినబడుతుంది. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వారికి. ఇదే నా ప్రాబ్లం అండి. ఆ? ఇదే నా ప్రాబ్లం అండి. ఇది నీ ప్రాబ్లమా? ఏది నత్తి. నత్తి అంటే సార్? తమ్ముడు నా దగ్గర నత్తి మంచి మందు ఉందమ్మా, చాలా బాగా పనిచేస్తుంది. నువ్వు రాత్రి వేసుకుంటే పొద్దున్న కల్లా పోతుంది నత్తి. సార్ ఇప్పుడు ఆ మందు తను మీ దగ్గరకు వచ్చి కొనుక్కోవాలంటే ఎక్కడికి రమ్మంటారు తన్ని? క్లినిక్ పోయి తీసుకోదమ్మా. అదే మన క్లినిక్ ఇక్కడ అడ్రస్ చెప్పండి. మన క్లినిక్ బోధబంతలో ఉంది. ఎక్కడ సార్? బొంద పెడతారా? బోధబంత అయ్యా. ఏంటి బోధబంత అంటే ఏంటి సార్? అమీర్ నగదు ఎర్రగత్త. సార్ బూతులు మాట్లాడకండి. కదే ఎర్రగత్త ఎర్రగత్త. ఏంటి సార్ అది లైవ్ లో సార్? ఇది బూతులు మాట్లాడొద్దు. ఎర్రగత్త అమీర్ పేట ఎస్ఆర్ చెప్పరా, చెప్పు దేశం తీసుకుంటున్నారా? అమీర్ పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ అంటున్నాడు. ఎర్రగడ్డ ఎవరైతే మధ్య లైవ్ చదువుతుందా బాబు ఇక్కడ? ఫోన్ లో మాట్లాడు. నట్టంటే నిన్న చేసిన ఏమంటున్నారు? సార్ సార్ ఇది లైవ్ సార్, మీరు గొడవ పడొద్దు ప్లీజ్. ఫోన్ చేయాలి నిన్ను నీకు ఫోన్ చేసి అన్నా ఫోన్ పక్కదా బాబు నాలుగు కట్టించుకుంటది ఏంటి అది? అమ్ముడు నువ్వు నా గురించి నీకు తెలియదు. అమెరికాలో ముక్కుంది బొత్తే. అమెరికాలో ముగ్గురి పొడిచాడంటండి. నాకు ప్లీజ్ సార్ ప్లీజ్ నాకు లైవ్ సార్. చెప్పు తీసుకున్నావు చెప్పు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటావు నువ్వు? ఆడి కాదు పడుతున్నావు నువ్వు. సార్ ఇద్దరు సేమ్ మాట్లాడుతుంటే కన్ఫ్యూజన్ ఎవరిది అర్థం కాలేదు. టీవీలో లైవ్ చూస్తున్నారు. అమ్ములు నువ్వు ఆపరాయన అదేమో తంగ చూడాలి. మనం లైవ్ లో చూస్తున్నారా బాబు? నీ దండం పెడతాను. ఇలాంటి కొట్లు
ఇది పోతుంది. ఓకే ఈ లైవ్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చేవారు వాడు బతుకుంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్టు Local atau galu? Kaman taluk damat dadato? Ida malpati. Dadat ఏమంతా లోద గాలు? చాలా బాగుంది. రాఘవ మీరు వచ్చినంతసేపు లైట్ గా నవ్వుతూ చూస్తున్నాం, కానీ సీన్ వచ్చాక ఫుల్ ఇంకా గెటప్ లేదని నిద్ర రాదు. ఏదో ఒక గెటప్ వేసి కొత్తగా లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట్లాడే డైలాగ్ డిక్షన్ కానీ మొత్తం మార్చేస్తారు. చాలా బాగుంది. నాగబాబు సార్ రాఘవ సార్ బాగుంది రాఘవ, చక్కగా చేసావు. అంటే ఇట్లా బాగుంది ఎంటర్టైనింగ్ గా, హిలేరియస్ లెవెల్ కి సీన్ తీసుకెళ్ళాడు. హెయిర్ ఓనర్ అయితే డబ్బి బిగ్గా నైస్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్. మదకియా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే లాగ్ ఆన్ టు www.123telugu.com and fill in your details. మదకియా జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 లో ఇప్పుడు డాన్స్ అంటే దుమ్ము రేపుతాడు, యాంకరింగ్ అంటే అదర్ కొడతాడు, ఇంకా కామెడీ చేయడంలో డి అంటే డి అంటూ అందరికి గట్టి పోటీ ఇస్తున్నాడు. మరి ఈ రోజు ఓన్ థీమ్ లో ఎలాంటి కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాడో చూద్దాం. లెట్స్ వెల్కమ్ అదురే అభినయ్ అండ్ హిస్ టీమ్. నిజంగానే నా బ్రతుకు కెవ్వు కేక్ అయిపోయింది. దేవత, మా ఆవిడేమో హ్యాపీగా దుబాయ్ లో జాబ్ చేసుకుంటుంది, నన్ను మాత్రం ఒంటరిగా ఇక్కడ వదిలేసింది. రింగ్ బిల్ల రూపాయి దండ, రింగ్ బిల్ల రూపాయి దండ, రింగ్ బిల్ల రూపాయి దండ. రింగు బిల్ల రూపాయి దండ ఏంట్రా? రింగు బిల్ల రూపాయి దండ ఏంట్రా? దరిద్రుడా, నాన్నకు పనిలో ఏదైనా హెల్ప్ చేద్దామన్న ధ్యాస లేదు నీకు. నువ్వు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక అమ్మ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటారా? నన్ను ఆడిపోసుకుంటారు. మీ అబ్బాయికి ఏం పని నేర్పించావని నన్ను ఆడిపోసుకుంటారా? నన్ను ఆడిపోసుకుంటారు. దరిద్రుడా, తొందరగా లేచి ఆ కుండ తీసుకెళ్లి నీళ్ళ చెట్లకు పోయిరా. ఏదన్నా ఒక పని నేర్చుకోరా, పని నేర్చుకో. అయ్యో దేవత, నా కొడుకు ఎప్పుడు దారిన పడతాడో, మా ఆవిడ ఎప్పుడు వస్తుందో. అయ్యో అయ్యో బాబు, బాబు, ఏమైంది నాన్న? కుండ పగిలిపోయింది నాన్న. పోతే పోయింది, పాడకుండా కొత్త కుండ కొనుక్కుందాం బాబు. తన నానన తన నానన తన నానన తన నానన తన నానన తన నానన. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిల మహాలక్ష్మిల ఆ పువ్వు నవ్వింది. ఎన్నో రంగుల పువ్వు, ఎండ కన్నే ఎరగని పువ్వు, సుందరమైన పువ్వు, పలుసు గుణాలున్న పువ్వు, ఏ గుడిలో అడుగు పెట్టును దేవుడు చల్లగా చూడాలి. ఆ పువ్వుకు పూజలు చేయాలి. దేవుడి గుండెల గుడిలో ఆ పువ్వే హాయిగా ఉండాలి. నాన్నా, ఒరే నాన్నా, ఇది మగవాళ్ళ ఫంక్షన్, ఇక్కడికి ఆడవాళ్ళు రాకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళు. అయ్యో అయ్యో బావగారు,
ఏమనుకోకండి, చిన్నపిల్ల తెలియకొచ్చింది. తెలియకొస్తే పర్లేదు, మీ అమ్మాయి రకం చూస్తుంటే ఏదో డిఫరెంట్ గా ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పర్లేదండి. అవునండి, ఇప్పుడు మీరు మంగళహారతి పాడాలండి. మంగళహారత? అవునండి. ఇంత సడన్ గా మంగళహారతి అంటే నాకు రాదు కదా. అయ్యో, ఇలాంటి ఫంక్షన్లు సడన్లీ అవుతాయండి. మీకు మాకు చెప్పైతీయా ఏంటి? వెళ్ళేవారులే, మీరు పాట అందుకోండి. పాట అందుకోవాల్సిందేనా? మంగళహారతి పాడాల్సిందేనా? కన్ఫర్మ్ గా. వికో టర్మరిక్ కాదు కాస్మెటిక్, వికో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్, పసుపు చందనాల గుణ సంగమం, చర్మాన్ని రక్షించి ఆయుర్వేదిక్ క్రీమ్, వికో టర్మరిక్ ఆయుర్వేదిక్ క్రీమ్. హెయిర్ రిమూవర్, షేవింగ్ కిట్ జాగ్రత్తగా వాడుకుని అయినా ముందు ముందు దీంతో చాలా పని ఉంటుంది. తీసుకోరా, ఇద్దరికి పనికి వస్తుంది. సరే బావగారు, మరి నేను వెళ్ళొస్తాను. అసలే పాడు లోకం, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లవాడిని. బాబు, ఇద్దరం మగవాళ్ళం ఆడదిక్కు లేకుండా ఉన్నాం. నానా, నాకు బాధగా ఉంది నాన్న. ఇంత పెద్ద ఫంక్షన్ సంతోషంగా చేస్తుంటే బాధపడతావేంట్రా? ఈ ఫంక్షన్ కి అమ్మ రాలేదుగా. నా ఫంక్షన్ కే రాలేదు మీ అమ్మ, నీ ఫంక్షన్ కి ఎలా వస్తుందిరా? అయినా ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నాను అంటుందిరా. ఫోన్ బిజీ, అమ్మ బిజీ నానా? అడ్డమైన డౌట్లు పెట్టకురా. అయ్యో అయ్యో. 2 సంవత్సరాల తర్వాత రింగ్ వెళ్ళారు. రింగ్ వెళ్ళారు. ఏంటి ఇలా వచ్చావేంటి? మా డాడీ మీ డాడీని అడిగి షుగర్ తీసుకురమ్మన్నాడు. ఇంట్లో షుగర్ లేదు కానీ మా డాడీ ఒంట్లో బోల్డ్ ఎంత ఉంది. అయినా మా డాడీలో ఏంటి ఆయన వచ్చావేంటమ్మా? అది తెలిసే వచ్చానమ్మా. రేపింది జ్వాల, ఏం చేయమంటావు నా కూడా కొత్తగా, కొట్టమంటాను చదివించి నీ సంపద. మా ఇంటికి వస్తే వచ్చావు, నా దగ్గరికి రా రా రాకు. నా దగ్గరికి వస్తే వచ్చావు, నా మీద చెయ్యి వేయకు. నా మీద చెయ్యి వేస్తే వేసావు, నన్నేం చేసుకోకు. సరే కూల్ ఏం చేయలే, ఊరుకో. ఏం చేయడానికి ఎందుకమ్మా? కూల్ అంటే కూల్ ఏం కూల్? పుష్పవతి, ఎక్కడ తెచ్చావే? అమ్మ జీవితం, నా బాబుకి అసలు టైమింగే తెలియదు. అయినా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, తర్వాత సినిమా. ట్రైలర్ ఎలా ఉందంటే సినిమా ఎలా చూపిస్తుందో ఏమో నాయన. 2 సంవత్సరాల తర్వాత రింగ్ బిల్ల రూపాయి దండ, రింగ్ బిల్ల రూపాయి దండ, రింగ్ బిల్ల రూపాయి రింగు బిల్ల రూపాయి దండ ఏంట్రా? రింగు బిల్ల రూపాయి దండ ఏంట్రా? నిన్ను చూసుకోవడానికి ఆడపెళ్లి వారు వస్తున్నారు. తొందరగా రెడీ అయిపోయి చక్కగా కనిపిస్తే నిన్న అమ్మ చేతిలో పెట్టి నేను ఏ కాశీకో తీర్థయాత్రకో వెళ్దాం అనుకుంటే రింగు బిల్ల రూపాయి దండ, రింగు బిల్ల రూపాయి దండ. రింగ్ బిల్ల రూపాయి దండ. దరిద్రుడా, తొందరగా వెళ్ళి రెడీ కారా. అయ్యో, అసలే ఆడపెళ్లి వారు వచ్చే టైం అయింది. ఇప్పుడు ఎలా సర్దుకోవాలో, నేను ఎలా అడ్జస్ట్ చేయాలో. అయ్యో అబ్బా, మీరు అప్పుడే వచ్చేసారా? ఏం రావద్దట పదవి. తప్పైందండి. మరి ఆడపిల్లి వారం కాస్త చూసి మాట్లాడాలి. నాన్న అమ్మ రాలేదా అండి? నాన్న అమ్మ బిజినెస్ పనుల మీద చాలా బిజీగా ఉన్నారు, నన్ను పంపించారు. నేను సరిపోదా? ఇంతకీ మీ పరిచయం? నేను పెళ్లి కుమార్తె అన్నేని, మీ ఓడి ఈమెను పెళ్లి చేసుకుంటే నేను మీ వాడికి మగ పడుసు నవ్వుతా. అమ్మో, వీళ్ళ ఇంట్లో మొత్తం మగ పెద్దరికమే ఉన్నట్టుంది. మర్యాద లేవా? సారీ. ఆడపిల్ల అంటే సంబరం. కూర్చోండి. నేను కూర్చో, నువ్వు కూర్చోవే. అంటే మిమ్మల్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలే కదా. నేను అమెరికాలో ఉంటా, ఈ రోజు దిగిన. అబ్బో, ఈ కలర్ కి అమెరికాకి అసలు మ్యాచ్ కావట్లేదండి. ఏం మాటలు? మీకు వాటర్ ఏమైనా తీసుకురమ్మంటారా? వాటర్ లేదు, క్వార్టర్ లేదు, డైరెక్ట్ మ్యాటర్ ఏమని పిలు. ఒరే నాన్న, ఫనీ, నేను చూసుకోవడానికి ఆడపెళ్లి వారు వచ్చారా నాన్న? ఒరే దరిద్రుడా, అలా పల్టీలు కొట్టుతూ రావద్దు నాన్న. మన మగ పెళ్లి వారం అణిగి ఉండాలి. సరే, ఏడేనా? మా అబ్బాయి అండి. ఏం చేస్తుంటాడు? మా వాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మధ్యాహ్నం లంచ్ చేస్తాడు, రాత్రి డిన్నర్ చేస్తాడు, బోర్ కొడితే టీవీ చూస్తాడండి, దుర్దేశ గోక్కుంటాడు. ఇది అందరు చేసే పనే. బతకడానికి ఏం చేస్తాడు అన్న? గాలి పీల్చుకుంటాడు. పంచా? అయ్యో, లుంగండి. అబ్బో, బతకడానికి. ఓ, బ్రతకడానికా? మా వాడు బ్రతకడానికి బ్యూటీ పార్లర్ లో PGDCA కోర్స్ చేస్తాడండి. సరే, కాలు చేతులు బాగున్నాయి. అలా లేపకూడదు నాన్న, కాళ్ళు లేపకూడదురా బంగారం. పెళ్ళైనాకుంటా దానికి. మహారాష్ట్ర సంగీతం కూడా నేర్పిస్తున్నామండి. కర్ణాటక నేర్పిపోయారు. బెంగళూరు దూరం అయిపోతుందండి. అవునా? సరేలే గాని. సరే, లాస్ట్ ప్రశ్న అడుగుతున్నా. పెళ్లికి మా అమ్మాయికి
మీ ఏం సైకిల్ నా పెత్తనం సాగాలి ఇక్కడ. అయ్యో మీదే. దూరం జరుగు. ఓకే నువ్వు రా. పెళ్ళికి మా అమ్మాయికి నువ్వేం గిఫ్ట్ ఇస్తావు? డాడీ చెప్పానా? చెప్పేనా గిఫ్ట్ గిఫ్ట్ అయ్యో మా వాడికి మోషన్స్ అవుతున్నాయి. మోషన్స్ కాదురా, అది వామిటింగ్. అయ్యో నేను తెలుగు చెప్పాను, అందుకే చెప్పాను అడ్డమైన తిండి తినకురా, అడ్డమైన తిండి తినకురా అని. విన్నావా? ఓ పాపు, ఇది అడ్డమైన తిండి వల్ల కాదు, అడ్డమైన తిరుగుడు వల్ల వచ్చింది ఇది. అడ్డమైన తిరుగుల్లా. ఒరే పాపాత్ముడా, ఎంత పని చేశావురా? ఈ సమాజంలో నేను ఎలా తల ఎత్తుకొని తిరగాలా, ఎలా తల ఎత్తుకొని తిరగాలి? ఆగండి. పని నేమన్నది అంకుల్, పని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లి నేనే. పుష్పవతి, ఎంత పని చేసావమ్మా? ఎంత పని ఉంది అంకుల్, ఎంత పని ఉంది? మేమిద్దరం ఇష్టపడ్డాం, అందుకే కష్టపడ్డాం. తన కడుపులతో పెరుగుతున్న బిడ్డకు తల్లి నేనే. తన మెల్లో తాళి కట్టే బాధ్యత నాది అంకుల్, నాది. ఏం జరుగుతుంది ఇక్కడ? జంబలగిరి పంబ రింగు బిల్ల రూపాయి దండ, 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 రింగు బిల్ల రూపాయి దండ. కన్నరా వినరా జంబలగిరి పంబ అనరా, కదా చెబుతాను వినరా. బ్రహ్మం గారు ఏరుగని కలికాలపు కాల జ్ఞానము. ఏం జరుగుతుంది? జంబలగిరి పంబ. ఇది ఏం జరుగుతుంది? రోజా గారు ఎప్పుడో జంబలగడి పంప చూసిన గుర్తు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ఫిల్మ్ ని గుర్తు చేశారు. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండింది అండ్ కొత్తగా ఉండింది. అసలు ఎప్పుడు ఇలాంటి థాట్ ఎవరికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఈవీవి గారి ఫిల్మ్ అది. సో చాలా రోజుల తర్వాత ఆయన్ని గుర్తు చేస్తూ అలాంటి ఒక స్కిట్ చేయటం బాగుంది. సో ఇంట్లో పాపం మొత్తం పని మీరేనా అవి? లేదండి, అందుకనే షూటింగ్ లేట్కి వస్తావు. పొద్దునే పాత్రలు కడిగి వంట చేసి టిఫిన్ చేసి చాలా న్యాచురల్ గా ఉంది అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అసలు నవ్వుతూనే ఉన్నాం మేమిద్దరం అయితే, సారు నేనైతే. అండ్ ఆ ఫ్లవర్ చూపించడం ఏంటి, ఆయన కూర్చోబెట్టి చాప మీద సినిమాలో సింబాలిక్ షాట్స్ పుష్పవతి అయిందా? బాగుంది, తమాషగా అనిపించింది నాకైతే. నాగ్ బాబు సార్ బాగుంది అభి, జెన్యున్ గా ఎంజాయ్ చేశాను. అంటే బాగా పికప్ అయ్యాడు అనిపించింది. అట్ ద సేమ్ టైం బాగా ఎంజాయ్ చేశాను. నాకు అది ఈవీ గారు గుర్తొచ్చారు. అదే అయిందే కదా ఐడియా. ఇంతవరకు వరల్డ్ లో ఎవరు చేయలే, నాకు తెలిసిన జ్ఞానం ఉన్నంత వరకు, సినిమా జ్ఞానం వరకు. ఈ రివర్స్ కాన్సెప్ట్ లో అసలు ఆయన చేసిన ప్రయోగం వన్ ఆఫ్ ద గొప్ప కామెడీ కమర్షియల్ ఎక్స్పెరిమెంట్. పెద్ద హిట్ అది. ఆ సినిమా చూసినప్పుడు ఫుల్గా నవ్వుకుంటే ఉన్నాం. తర్వాత అదే కాన్సెప్ట్ని ఎప్పుడైతే మీరు అనౌన్స్ చేశారో మీ గెటప్ చూసి ఆటోమేటిక్ ఇంకా మైండ్ ఆటోమేటిక్ మళ్ళీ ఏంటిది అనే ఆలోచన లేకుండానే స్కిట్లో ఇన్వాల్వ్ అయిపోయాం. నైస్ స్కిట్, చాలా బాగా చేశారు. జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etv Telugu India. మొదటి జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 లో ఇప్పుడు సుడిగాలి సుధీర్ అని పేరు పెట్టాక సుధీర్ కి సుడి తిరిగింది, గాలి కూడా పెరిగింది. ఐ మీన్ ఫ్యాన్స్ పెరిగారు. మన ఎక్స్పెక్టేషన్స్ కి అందరినీ ఎంటర్టైన్మెంట్ తో రెడీ అయ్యారు సుడిగాలి సుధీర్ అండ్ హిస్ టీమ్స్. Okay. Vijay Madhukar purely herbal juice, Jabardast Khatarnak controversy show ke welcome. ఏంటి సైలెంట్ కొన్నారా? ఓకే సో జబర్దస్త్ ఖతర్నాక్ కాంట్రవర్సీ షోకే నాగబాబు గారు అలాగే రోజా గారు వచ్చేసారు. సో లెట్ us వెల్కమ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. అలాగే ఇక్కడ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు ఇక్కడ మన కోసం జబర్దస్త్ కిట్లతో. ఇక్కడ ఆర్ యు రెడీ? రెడీ అని. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? ఫస్ట్ నేను వస్తానండి. 1 సెకండ్. సుధీర్ ఏంటది, ఏం చేస్తున్నావు అసలు? కట్టం ఒకసారి ఆగండి.
ఏంటే కాంట్రవర్సీ కావాలి మనకి, రేటింగ్ కావాలి కదా. కావాలని నేను వస్తానంటే నేను వస్తాను కొట్టుకోవాలి మీరు అందరూ. ఓకేనా? ఓకే ఓకే మ్యూజిక్ కొట్టుకోండి. ఫస్ట్ నేను వెళ్తా. అన్న నన్ను పిలిచాడు. అన్నయ్య మా అన్నయ్య. అన్నయ్య నన్ను పిలిచాడు. అన్నయ్య మీరు ఎందుకు వెళ్తారు? నేనేం చేయాలి ఫస్ట్? ఎవరు పులిగారు? అన్నయ్య నన్ను పిలిచాడు కాబట్టి నేను చేస్తాను. ఆగండి. నేను అంత చెప్పాను. 3 సెకండ్స్ వరకు గొడవ ఆడుకోండి, తర్వాత మీలో మీరు అండర్స్టాండింగ్ వచ్చి కూర్చోవాలని చెప్పాను. మీరేం చేస్తున్నారు? మీరు నలుగురు కూర్చోండి, సుధీర్ వస్తాడు కదా. అన్నయ్య ఏం చేయబోతున్నావు? నేను కామెడీ స్కిట్ చేయబోతున్నాను అన్నయ్య. ఓకే ఓకే, మరి చెయ్యి అక్కడికి వెళ్ళా. ఓకే అన్నయ్య. అన్నయ్య రెడీ అన్నయ్య? రెడీ. బుచ్చిగా బుచ్చిగా ఇది తలుపు తీయడానికి ఎంతసేపు చేస్తుందంటే మిగతా తీయడానికి ఎంతసేపు చేస్తుందో. సారీ నాగబాబు గారు, రోజా గారికి ఏదో డబుల్ మీనింగ్ పంచినట్టు ఇష్టం వేసాను, కానీ నిజంగా మాకు ఉద్దేశం లేదండి. రోజా గారు మీరు సాటిస్ఫైడ్ కదా? అయ్యో అసలు ఎంత బాగా చేస్తావు అసలు. ఓకే 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 ఓకే, చాలా బాగా చేస్తావు, సూపర్ చేస్తావు అసలు. ఎక్కడ నేర్చుకున్నావు అసలు? చాలా బాగా చేస్తావు. ఒకసారి చాలా ఓకే ఓకే, సరే ఇప్పుడు జడ్జెస్ అడుగుదాం, ఎలా చేస్తావు నువ్వు? ఫస్ట్ ఎవరిని అడుగుదాము? రోజా మేడం. సుధీర్ మేడం. బాగా చేసావు సుధీర్. థ్యాంక్స్ మేడం. మన జబర్దస్త్ స్కిట్ లో నా మనసు అర్థం చేసుకుని నా తగ్గట్టు స్కిట్ చేసే కంటెస్టెంట్ నువ్వే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. నాకు ఏ పంచి నచ్చుతాయో నీకు అన్ని తెలుసు కరెక్ట్ గా. థ్యాంక్స్ మేడం. 1 సెకండ్ రోజా మేడం, మీరు ఇలా మెచ్చుకుంటే స్కిట్ బాగుందంటే మన కాంట్రవర్సీ కావాలి. స్కిట్ రేటింగ్ ఎక్కడ అవుతుంది మనకి? కొంచెం బాగుండదు మాట్లాడండి, ఓకేనా? ఓకే సుధీర్ మేడం, నా మీద పంచి చేసాడు సుధీర్. నువ్వు ఇంట్లో మా ఆయన నా ముందు పంచి కట్టుకొని తిరగడానికి భయపడతారు తెలుసా నీకు? నువ్వు నా మీద పని చేస్తావా? నా గురించి నీకు తెలియదు సుధీర్. ఇండస్ట్రీలో ఉండవు, ఇదే నీ లాస్ట్ స్కిట్ అవుతుంది తెలుసా సుధీర్? నాకా చూసి మాట్లాడు, ఒళ్ళు దగ్గర పట్టుకొని పంచలే, అర్థమైందా? ఫస్ట్ టైం కూడా వదిలేస్తున్నాను నేను. థ్యాంక్ యూ నా మనసులో మాట చెప్పావు. థ్యాంక్ యూ. నిజంగా రోజా మేడంకి నిజంగా ఈరోజు కోపం వచ్చిందంటే కారణం అసలు నిజంగా నీ స్కిట్ వల్లే. అసలు ఆవిడైతే అలా అంటుందో, మరి నాగబాబు గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. మరా నాగబాబు సార్. సుధీర్ సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. పేపర్లో చంపరా లేవు చెట్ట ఏం చేస్తా, పేపర్లు పెట్టచ్చు చెప్పారు కదా. అసలు ఒక్కడు కూడా సరిగ్గా చేయరు, అన్ని నేను చేసుకోవాలి. యాంకర్ నేను, ప్రొడ్యూసర్ నేను, డైరెక్టర్ నేను, స్క్రిప్ట్ నేను, రైటర్ నేను. మరి నాకు బాబు సార్ తీసుకోండి. ఓకే మళ్ళీ టేకో రీటేకో. సుధీర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరియా థ్యాంక్స్ యూ. So okay, now second contestant, Abhi. ఓకే ఎస్కిట్ చేయబోతున్నా, చేయి ఒకసారి ముందుకెళ్ళే. అమ్మా నాకు పాలాకలిస్తుందమ్మా, పాలు పెరుగులో అన్నంలా కలిపి నాకు అన్నం తినబెట్టమ్మా. అమ్మా పాలాకలిస్తుందమ్మా. అయ్యో అసలు అంత బాగా చేస్తావా? చాలా బాగా చేస్తాడు అభి, మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడ నేర్చుకున్నావు ఎంత బాగా నువ్వు? అయ్యో అయ్యో. ఓకే మరి నువ్వు ఎలా చేసావు ఒకసారి జడ్జెస్ అడుగుదామా? అడుగుదామని. ఓకే జడ్జెస్, రోజా మేడం మళ్ళీ మీదే. అభి నన్ను అమ్మ అంటే నాకు నచ్చలేదండి. ఇంట్లో మా పిల్లలు నన్ను అమ్మ అని పిల్లరు, మమ్మీ అని పిలుస్తారు. వాడు నన్ను అమ్మ అని పిలిచాడు, నాకు నచ్చలేదు. ఎక్స్క్యూజ్ మీ రోజా గారు, గారు అని పిలుస్తారండి మీరు? ఏంటి కింగ్ అని పిలుస్తారు? అన్నయ్య అని పిలవండి. ఫిలిం ఇండస్ట్రీకి అన్నయ్య ఎవరంటే చిరంజీవి అన్న అంటామో, అలాగే బుల్లితెరలో అన్నయ్య ఎవరంటే అంటారు. ఇక్కడ అన్నయ్య అని పిలవండి నన్ను. నేను ఇండస్ట్రీకి వచ్చి మీరు ఇంకో పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి.
అవన్నీ చల్లవెక్కడ. నేనేంటో నా సత్తా ఏంటో మొత్తం ఏపీ పీపుల్కి తెలుసా. నా యాంకరింగ్ ఎంతో సత్తా ఉందా. అభి ఇంకోసారి అమ్మాని పిలిచామంటే బాగోదు. నువ్వు మళ్ళీ 10 మార్కులు బోర్డు చూడడానికి 10 జన్మలు ఎత్తాలి, గుర్తుంచుకో. ఓకే ఓకే నౌ నాగ్ బాబు సార్. అభి పర్సనల్ విషయాలు నీకు అవసరమా? రోజా పాలు తాగుతుంది లేకుంటే కాఫీ తాగుతుంది, నీకెందుకే అవన్నీ? పర్సనల్ విషయాలు పోతే బాగుండదు చెప్తున్నా. రోజాకి అమ్మ అంటే నాకు అస్సలు నచ్చలేదు. అమ్మమ్మ అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పక్కన పేపర్లను చింపాను. చప్పట్లు కొట్టండి, పేపర్లు చింపారు కదా. చాలంటుకుంటారు సార్. మీకు నచ్చింది కదా సార్? సూపర్ సూపర్. అయితే అమ్మమ్మ, నాయనమ్మ, తాతమ్మ. ఓకే ఓకే అవి కూడా చాలా బాగా చేస్తాడు. అన్నా పిలిచాను నేను, కూర్చో. ఓకే నౌ రచ్చ రవి. ఓకే రవి, స్కిట్ లో చేసే ఓవర్ యాక్షన్ ఇక్కడ వచ్చా ఎక్కువ, అక్కడ వచ్చి. నేనంటే ఎందుకో అంత ప్రేమ తమ్ముళ్ళకి అసలు. స్కిట్ చేయి. వస్తది. ఏ పండుగైనా నా కూతురు నా ఇంటికి వస్తుంది. తీసుకోలేదు 2 లక్షల కట్నం. కొత్త పండుగని కొత్త చీర కొన్నది. మ్యాచింగ్ గాజులు దొరికినాయి, మ్యాచింగ్ చెప్పులు దొరికినాయి, మ్యాచింగ్ పాలు దొరకలేక ఆ బిడ్డకి. ఇక పాలు కోసం 3 రోజుల సంధి బజారు తిరుగుతుంది. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు నిజంగా? నువ్వు నిజంగా స్కిట్ చేస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఎంత బాగా చేస్తున్నావు తెలుసా రవి నువ్వు. అయ్యో అయ్యో నిజంగా ఎంత బాగా చేస్తున్నావు అంటే నేను ఏపీలో ఎంతో మంది కామెడియన్స్ చూసాను. ఇలాంటి కామెడియన్ నేను ఎప్పుడు అసలు చూడలేదు. నిజంగా ఫ్యూచర్ లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తాడు. అసలు ఎక్కడో ఉంటే ఇక్కడే ఉంటాడు అనుకుంటారు చాలా మంది. నిజంగా రవి ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా బాగా చేస్తావు. కట్ 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 లేకో పైకి లేదు మళ్ళీ వాంటండి నన్ను అనుకుంటాను. ఓకే రెడీ రెడీ టెట్. ఈ లేదు 2 లక్షల కట్నం చెప్పావు అక్కడ, ఒకసారి చెప్పా డైలాగు. తీసుకోలేదు 2 లక్షల కట్నం. అయ్యో ఎంత బాగుంది అసలు, చాలా బాగా చేస్తున్నావు అసలు. ఒక జడ్జెస్ అడుగుతాం, రోజా మేడం ఎలాగుంది? రవి స్కిట్ చాలా బాగుంది. ఈ 2 లక్షల స్కిట్ అనేది మొత్తం ఫ్యామిలీస్ అందరికి బాగా రీచ్ అవుతుంది. మంచి ఫ్యామిలీ స్కిట్ ఇది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అన్నయ్య నువ్వు చూపెట్టాను నాకు లైఫ్. ఆగో పైకి పైకి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఇలా చెప్తే మన రేటింగ్ ఏమొస్తుంది? ప్రోమోలు ఏమేసుకోవాలి? రేటింగ్ తగ్గిపోతుంది మొత్తం అసలు. ఈసారి 20 కొట్టాలి రేటింగ్ టార్గెట్. అదే కొంచెం కాంట్రవర్సీ. ఓకే కింగ్ గారు. రవి స్కిట్లో 2 లక్షలు ఏంటి అసలు అర్థమవుతావు? స్కిట్లో 2 లక్షలు ఏంటి అసలు? రేపు ఉదయం ఈ స్కిట్లో జనాలు చూస్తుంటే నేను నవ్వుతుంటే రోజా మేడం కట్నం తీసుకోవడానికి సపోర్ట్ చేస్తాను అనుకోరా? అంటే నా ఫ్యూచర్ రాజకీయ లైఫ్ దెబ్బతేద్దాం అనుకుంటున్నాను. నువ్వు స్కిట్ చేయడానికి వచ్చావా లేకపోతే నా రాజకీయ లైఫ్ దెబ్బతీయడానికి వచ్చావు నువ్వు? ఇంకోసారి స్కిట్ లో డబ్బుల విషయం ఎత్తావంటే కట్నం గురించి బాగోదిగు. ఓకే దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. సరిపోతుంది రేటింగ్. ఓకే ఓకే నా ఇప్పుడు నాకు బాబు అడుగుదాం సార్, మీ కమెంట్స్ అంటే. రవి సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. రే 2 లక్షలు కాదురా 5 లక్షలు అడగాలి. ఎవరు పోషిస్తారా జీవితాంతము ఈ పిల్లలని? నిజంగా నిన్ను తిట్టినందుకు ఏం బాధపడకు, ఎందుకన్నా నువ్వు బెస్ట్ కామెడీ అన్నా. ఓకేనా? వెళ్ళి కూర్చో, అక్కడ కూర్చో. ఓవర్ యాక్షన్ చేయకు. నేను చేయమన్నప్పుడు చెప్పు. ఒక్క విషయం నా చెప్పు. అమ్మా నాన్న, నువ్వు హైదరాబాద్ వెళ్తే ఎవరు తోడుంటాడు అన్నారుగా. నా వెనకాల అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య మీరున్నారు నా వెనకాల, అన్నయ్య ఉన్నాడు. అసలు నేనంటే మా తమ్ముడు ఎందుకురా నేనంటే ఎంత ప్రాణం నాకు. నిజంగా ఎందుకు అసలు నేనంటే ప్రాణం ఇచ్చే తమ్ముడు నాకు ఇచ్చారంటే నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్నా పాపం పుణ్యము అసలు. నిజంగా నా ఎప్పుడు శంకర్ రాబోతున్నాడో, శంకర్ రావు వచ్చి పర్ఫామ్ చెయ్యి. అదేదో తీసుకుంటా ఇక్కడ పెట్టుకో. వాయిస్ లేదా? అయితే ఒకసారి ఆ పాట ఏంటో మనోర్దే. మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా
తీని మారు డాన్సు వేసి పైగా విసరవయ్యా తీని మారు డాన్సు వేసి పైగా విసరవయ్యా పైగా విసరవయ్యా పైగా అయ్యో అయ్యో అసలు నిజంగా ఎంత ఎరగొట్టదు తెలుసా? నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక బహుమానం ఇచ్చో, ఒక ప్రసాదం ఇచ్చో, ఒక గిఫ్ట్. సరే సార్ నాకు అర్థమైంది. సరే ఇక్కడ ముందుకు రా. ఏంటి వాయిస్ ఏమైంది? ఇక్కడ చెప్పి చెప్పి కొంచెం పట్టించిందని స్కిట్ చేయడానికి వచ్చినానే. చూసారు కదా, నిజంగా శంకర్ లాంటి వాడు డైలాగ్ చెప్పాలంటే గొంతు పోయి డైలాగ్ చెప్పలేని పరిస్థితి వచ్చింది. తను ఎన్ని స్కిట్లు చేస్తే కనుక గొంతు పోతుంది. ఎంతో ప్రాక్టీస్ చేసి వచ్చుంటాడు పాపం. నా తమ్ముడు ఈ రోజున ఒక పాటతో సరిపెట్టుకున్నాడు. ఎంతో చెప్దాం అనుకున్నాడు, గొంతు నిజంగా అసలు. అయ్యో శంకర్ ఇక్కడ రా ఒకసారి. ఇక్కడ రా, దగ్గర రా నువ్వా. ఓకే శంకరా బాగోదా? శంకరా ఏమైంది అసలు? గొంతు పని నన్ను బాధపడుతున్నావా? ఏం లేదు, నన్ను అసలు చెప్పలేదు. ఏం లేదు, అసలు నేను గొంతు పోయిందంటే నేను చాలా బాధపడ్డాను. శంకర్ ఎలా చేస్తాడు, ఎలా పర్ఫామ్ చేస్తాడు, రోజా గారు నాగబాబు గారు రిమార్క్స్ ఏమిస్తారు, మార్కులు ఏమిస్తారు, తన భవిష్యత్తు ఏమైపోతుంది, తన సినిమాల భవిష్యత్తు ఏమైపోతుంది అని నిజంగా నేను బాధపడ్డాను. నా తమ్ముడు అక్కడికి చాలా బాగా చేస్తావు. ఇప్పుడు రోజా గారిని ఒకసారి అడుగుదామా? ఆ నాగబాబు గారిని అడుగుదాం. నాగబాబు గారు చెప్పండి. తమ్ముడు కళ్యాణ్ బాబు గురించి చెప్పావు కదా, నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుందిరా. థ్యాంక్ యూ సార్. ఆయన గురించి చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. సూపర్ రా, సూపర్ సూపర్ సూపర్. నాగబాబు గారు ఆ కామెడీ షోలో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు. సో మీరు ఏదైనా రియాక్ట్ అవ్వాలి. కొంచెం టీఆర్పీ అని చెప్పాను కదా, ప్లీజ్ అండి. కొంచెం కాంట్రవర్సీ చేయండి ప్లీజ్ ఏదైనా. అరే శంకర్, నీ మటుకు నువ్వేమనుకుంటున్నావురా? కళ్యాణ్ బాబు మీదనే సెటైర్ వేస్తావు రే. ఈ సెట్లో నుంచి బయటికి పోలేవు తెలుసా? బయటికి పోతే ఫ్యాన్స్ చంపేస్తారా నిన్ను, కోసి కారం పెడతారు. చూసా కదా, రోజా గారు ఏమన్నారు సార్ విందాం. కారమే కాదు ఉప్పు కూడా పెడతారు, చూసుకో. చూసా కదా, సరే వెళ్ళి కూర్చో. థ్యాంక్స్ అండి. టెలినేషన్ రౌండ్ లో చూసుకుంటాను. కూర్చో నువ్వు. అవసరం లేదు, కాలు మొక్క తమ్ముళ్ళు నాకు ఎప్పుడు అవసరం లేదు. ఓకే నౌ లాస్ట్ అండ్ ఫైనల్ రాఘవ గారు. మోల్సంకి వస్తుందా మీకు? స్కిట్ చేయండి. ఇంకెక్కడ స్కిట్ అండి? ఏమందా? 6 రోజులు కష్టపడి 6 పేజీలు రాస్తే 3 పేజీలు నాగబాబు గారు, 3 పేజీలు రోజా గారు చింపేశారండి. అలాగా? సరే సరే అయితే వెళ్ళి కూర్చోండి. శబ్దం కూర్చోండి, వెళ్ళండి. ఓకే నౌ ఎలిమినేషన్ రౌండ్. కంటెస్టెంట్లు అందరూ ఒకసారి వచ్చి నిలబడండి. ఏంటి అసలు ఎవరిలో డల్ మొహం లేదంటే? సీరియస్నెస్ ఉండాలి, ప్రాణాలు పోతున్నాయి అన్న సెన్స్ ఉండాలి. ఉన్నా ఓకేనా? అర్థమైందా? ఓకే ఫీలింగ్స్. ఐదుగురు కంటెస్టెంట్లో ఈరోజు ఒకరు నేను ఎలిమినేట్ చేయబోతున్నాను. ఎందుకు నవ్వుతున్నాను నువ్వు అని జోకర్లా కనిపిస్తున్నాను నేను. ఎందుకు నవ్వుతున్నాను నువ్వు అంటున్నాను. అసలు ఏర్పడుతుందని నవ్వు కాదు. స్కిట్లు చేసి నవ్వించమంటే ఎలిమినేషన్ రౌండ్ లో కూడా నవ్వుతున్నాడు. సెన్స్లెస్ క్యాండిడేట్. ఓకే నేను ఇప్పుడు టార్చ్ లైట్ అటు ఇటు తిప్పి ఎవరి ముఖం మీద వేస్తాను. సో ఎవరి మొహం మీద అయితే టార్చ్ లైట్ పడుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయినట్లు. ఓకేనా? సీరియస్, మెయింటైన్, టెన్షన్.
హెల్మెట్ అయ్యావో మంచిగా ఉండవు ఫస్ట్, తర్వాత నేను సీరియస్ చెప్తాను. ఓకేనా? ఓకే ఓకే సార్. నువ్వు హెల్మెట్ అయ్యావో Thank you, sir. ఇటు 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 1 సెకండ్. ఏంటి అసలు సీరియస్నెస్ లేదని నీకు అసలు? ఏడవాలి. హెల్మెట్ అయిపోతున్నావు ఇప్పుడు ఏడు. ఓకే రాఘవ, నువ్వు హెల్మెట్ అయిపోతున్నావు ప్లీజ్. వాడికి పిల్లలకి దూరంగా ఉండి ప్రాక్టీస్ చేశానయ్యా. ఎక్కడే కూర్చోవాలయ్యా. ఇప్పుడు హెల్మెట్ చేస్తే మా ఆవిడకి ఏం చెప్పుకోవాలి? ఓకే ఏం పర్లేదు, ఒకసారి పైకి లాగండి. ఒకసారి లాగండి, ఏం కాదు. నిజంగా రాఘవ గారు అని నాకు చాలా అభిమానము. ఎందుకంటే నిజంగా వారం రోజులు కష్టపడి రాస్తున్న స్క్రిప్ట్ రోజా గారు నాగబాబు గారు చింపేస్తే ఆ బాధ అంటే సాటి అన్నయ్య గారు నాకు ఒక్కడికే తెలుసు అని దేపీ పీపుల్కి మొత్తం తెలుసు. ఈ అన్నయ్య గురించి, అన్నయ్య కెపాసిటీ గురించి, అన్నయ్య ఆర్ట్ గురించి మీ అందరికీ తెలుసు. నేను ఎంత బాధపడుతున్నాను అన్నది ఈయన కళ్ళల్లో మీరు ఇప్పుడు చూడొచ్చు. ఓకే రాఘవ, నువ్వు ఇప్పుడు వెళ్ళు. తర్వాత వైల్డ్ కార్డు, రేషన్ కార్డు లాంటివి ఏదో టిప్పు తీసుకొచ్చాను. ఓకేనా? వెళ్ళు. ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి. థ్యాంక్స్ అండి. ఎలా ఉంటుంది మీరు? ఎక్కువైపోయిందా? లాక్ చేస్తాను మాట్లాడతారు. కూర్చోండి. ఓకే, నౌ ఈ నలుగురిలో ఇప్పుడు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే చెప్పడానికి మన జడ్జెస్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. నౌ రోజా గారు, నాగబాబు గారు ఎవరు చెప్పండి. ఏంటి కొంచెం మాట్లాడుకోండి, ఏదైనా బిజినెస్ చేయండి, మాట్లాడండి. ఓకే చెప్పండి. శకలక శంకర్. సారీ కింకారు. సుడిగాలి సుధీర్. ముందుకెళ్ళి గెంటలండి. ఏంట్రా? మీరిద్దరు మాట్లాడుకోండి. ఆగండి, మీరు ఆగండి. మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఎందుకు మాట్లాడుకోండి? చాలా బాగా చెప్పాడండి. అవును, సుధీర్ నా మీద సెటర్ వేసాడు, అందుకని సుధీర్కి ఇస్తున్నాను నేను. తమ్ముడు గురించి చెప్పాడు, చాలా బాగా చేశాడని చెప్తున్నా. నా మీద గొడవ వేసుకోండి. ఒకసారి మ్యూజిక్ పెట్టండి. తగ్గిపోతుంది, రేటింగ్ పడిపోతుంది. ఇక్కడ గమనించుకుంటుందా? కొంచెం బిజినెస్ చేసుకోండి. అంటే మాట్లాడుకోండి, సైకిల్ చేసుకోండి. మీరు టెన్షన్ పడిపోండి. మీరు టెన్షన్ పడండి. చదువుకోండి. అదే. ఓకే 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 కంటెస్టెంట్స్, జడ్జెస్, మీరు అందరూ సైలెంట్ అయిపోండి. మీరు ఎంత గించుకున్నా, మీరు ఏం చెప్పినా ఫైనల్ డెసిషన్ నాది. వై? బికాస్ దిస్ ఈస్ మై షో. ఓకే, నౌ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే గోస్ టు అభి. కింద పడిపోండి. థ్యాంక్ యూ అన్నయ్య. ఆఖరికి స్కిట్ కొట్టించారన్నయ్య. ఓకే ఓకే. సో నీ ఫీలింగ్స్ అంటే? చాలా సంతోషంగా ఉందన్నయ్య. అసలు జబర్దస్త్ ఎప్పుడైనా స్కిట్ కొడతానా అని డౌట్ గా ఉండేది, కానీ ఫైనల్ గా కొట్టేశానన్నయ్య. అంతా మీ చలవన్నయ్య. ఓకే ఓకే. ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నువ్వు అసలు? కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి. నిజంగా నేను అభినయ్ కృష్ణని ఎందుకంటే విన్నర్గా చేశాను మీ అందరికీ తెలుసు. అమ్మా పాలాకులు వస్తుంది అని ఒకే ఒక డైలాగ్ తో తన పర్ఫార్మెన్స్
ఓకే ఓకే ఇలా ఏడుపుల పరంపర ప్రతి వారం అన్నయ్య అమ్మ కోసం నువ్వు చేసిన ప్రోగ్రామ్ అండి స్కిట్ అయిపోయిందా అంటే వస్తుండవా స్కిట్ అయిపోయిందా ఓకే స్కిట్ అయిపోయింది కాబట్టి అక్కడికి వెళ్ళింది ఒక ఫోటోనే ఒక ఫోటో స్కిట్ అయిపోయిందారా అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. నా జబర్దస్త్ ఫ్యామిలీ టూ గుడ్ గైస్. మరి మీరందరి కలెక్టివ్ గా చేసిన పర్ఫార్మెన్స్ మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. రోజా మ్యామ్. చాలా ఫ్రెండ్లీగా ఉంది స్కిట్. ఎందుకంటే 5 టీమ్ లీడర్స్ వచ్చి అందరు వాళ్ళ స్కిట్ లో బెస్ట్ ఇది సీన్ తీసుకొని చేయటం అనేది అసలు రచరవేది జీవించేసాడు. నిజంగా అందరూ కలిసి చేయటం అనేది హెల్తీ కాంపిటీషన్ అండ్ చూడటానికి కూడా కన్నులకి చాలా ముచ్చటగా ఉంది చూడటానికి. మరి నాగ్ బాబు సార్ మీకు ఎలా అనిపించింది వీళ్ళ కలెక్టివ్ ఎఫర్ట్? ఈ పర్టికులర్ షోలో ఏంటంటే ఒక మంచి స్కిట్ మీరు చేశారు. ఇంతమంది కలిసి చేయటం అనేది ఈ షోకి ఈ స్కిట్కి ఒక యాడెడ్ అట్రాక్షన్. అండ్ సీను సార్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. డిక్షన్లో వేరియేషన్ పట్టుకొస్తావు, గెటప్లో వేరియేషన్ పట్టుకొస్తావు, నీ లుక్స్లో కూడా వేరియేషన్ పట్టుకొస్తావు. సుధీర్ ఒక మంచి స్కిట్ని ఒక ఈ ఎపిసోడ్కి అందించారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ యూ గైస్. మీ అందరికీ నా హార్టీ అభినందనలు, మనస్ఫూర్తిగా అభినందిస్తాను. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 లో ఇప్పుడు ఒకవైపు చూస్తే రామ్ గోపాల్ వర్మ డూపు, ఇంకోవైపు చూస్తే శ్రీకాకుళం షేపు. మరి ఈ రోజు ఓన్ థీమ్ లో ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ శకలక శంకర్ అండ్ స్టీవ్. మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారా? టైం తిండెట్టారు, గడ్డెట్టారు, మిమ్మల్ని అంత బాగా చూసుకున్నారా? మీకు ఇల్లు కావాలంటే ఇల్లు ఇచ్చాను. అయ్యి ఆ సుబ్బరాయుడు గారు ఆవిడ డబ్బులు ఇవ్వాలని చెప్పి అలా ఆవిడ లంగ జాకెట్ లాక్కో చేతరా ఇంకా అర్థం కొట్టాలని మాట్లాడరా? ఏటా ఏం జరిగిందా? కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు. చెప్పరా ఏం జరిగిందో చెప్పు. నోట్లో గడ్డి పెట్టుకున్నాడు రా చెప్పు. అన్న అడుగురా చెప్తాడు. ఏం చేసావురా? నేను మాట్లాడతానండి. ఇంకోసారి ఊర్లోకి వచ్చారనుకో బట్టల కోసము, మీ బట్టలు ఉండవు, మీ సాకిరే ఉండదు. బట్టలు ఇప్పి కొడతాం. జాగ్రత్త. రైట్ ఏదో తెలివితేటలు ఉపయోగించుంటావు. ఏం చేసా? ఏం లేదన్నా. ఇదేంటి? ఏడిది? మామిడి పండు. అంతకు ముందు మామిడికాయ. ఇదేంటి? అరటి పండు. అంతకు ముందు అరటికాయ. ఇదేంటి? టెంకాయ. అంతకు ముందు టెంపం. ఇదే అడిగానన్నా. పిచ్చి జనాలు తొక్కు తొక్కుగా కొట్టారన్నా. ఒకసారి అటు చూడు. ఏంటండి బాగా? ఇదేంటి? ఈ కాయేటి? టెంపండు నరుకుతా. అన్నాయ్ చెప్పురా. ఇదేంటన్నాయ్? గడ్డి. అదేంటన్నాయ్? చెట్టు. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదన్నాయ్. మరి దీన్ని గడ్డి అని దాన్ని చెట్టు అని ఎందుకంటున్నారు అన్నాయ్? నాన్న నువ్వు ఇలా విష్ణుమూర్తిలా పడుకొని బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా అడుగుతుంటే
ఇలా ప్రజలు నివసిస్తుంటే ఎంత ముచ్చటకున్నావు అన్నయ్య నేను అంత ముద్దుగా బొద్దుగా ఉన్నాను కదా అన్నయ్య. మరి ఆ పార్నోళ్ళు ఏంటన్నయ్య తెల్లగా అసహ్యంగా చండాలంగా ఉంటారు అన్నయ్య. విషయం ఏంటంటే నాన్న, బ్రహ్మదేవుడు మనుషులు పుట్టించేటప్పుడు మిషన్లు వేస్తాడు కదా, అలాగే నిండో మిషన్లు వేసాను రా. ఈ లోపు నువ్వు మిషన్లు ఉండిపోయాను కదా, కరెంట్ వెళ్ళిపా. అది తిరిగి వచ్చేలోసు నువ్వు గిల్ల 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 కొట్టుకుంటున్నావు. పంపే అమ్మదేవుడు నీ చేయట్టుగా కింద దింపేశాడు. అందుకే లారీ టైర్ కింద కానీ కప్పల గిల్ల తయారయ్యావు. సరే కానీ అన్నయ్య ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నయ్య? అవును సంగతి అసలు మర్చిపోయాను కదా, ఆ కాటన్ స్మిత లేదు. బుచ్చికి అన్నయ్య అక్కడికి వెళ్దాం. వచ్చిందా? బుచ్చికి బావలు సయ్యా సై బావలు సయ్యా సై రింబోల 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 రింబోల. మరి కొట్టడానికి పెట్టుకున్నాడు. లుక్కు ఇలా కూర్చోవా? రోజులైందో చూసి. సిల్క్ ఏ కాటన్ సిల్క్. సిల్క్ నీకేం కావాలి కోరుకున్నా అన్న బుజ్జి, నేను ఇస్తాను కదా. నాకు తీయగా ఉన్నా కలాకాన్ కాలు నీలా ఉన్నా నల్లగా. ఇది అడుకొచ్చిందా? పర్లేదు తిన్నాడా? ఇంకేం కావాలమ్మా? నాకు ముద్దు కావాలి. ముద్ద గాడులు కాసుకునే కొడుకువే. వాడు వస్తే నేను వెళ్ళిపోతా. అంత పెంట ముఖం వేసుకొని చిరుకు నాకు కావాలి. ఏంటది? నాకు నీ ఆస్తి కావాలి. తీసుకో. ఇంకా ఎక్కువ బంగారం. పుచ్చికి పేపర్లు. మరి పేపర్లు ఉన్నాయి. పెన్ను బొంగు లేదు. ఒక్క నిమిషం. సిల్కు అబ్బా పెంట ముఖం వేసుకొని అవును అరుపు ఎక్కడి నుంచి వస్తుందిరా? బుచ్చికి అన్నా ఇది గత జన్మలో దెయ్యం అనుకుంటా. ఆయన తప్పు నీకు ఇంకేం కావాలి? ఏం వద్దు, నీ ఒళ్ళు అలా పడుకుని చచ్చిపోవాలనిపిస్తుంది బంగారు. పాపం కాటన్ నా ఒడిలో చచ్చిపోవాలంటుందిరా. అంతే కదా కాటన్ నీకు నన్ను అన్నయ్య ఒక్క నిమిషం అన్నయ్య చేయి పట్టు. ఇదేంటిది? చేయి పట్టు అన్నయ్య. ఎందుకురా? ఏ శుభకార్యం జరిగినా నీ చేతుల మీదే జరగాలి. నా చేతులు చంపేవేట్రా? నీ చేతులతో చంపడం కాదు, నువ్వే చంపేసావు. బంగారు నాటి ఆస్తి వచ్చింది కదా మరి చేతికి. చూడాలా ఆస్తి పత్రాలు?
ఏమైందిరా బాబోయ్ సిలుకు చచ్చిపోతే దానికి అన్నిటికీ కారణం అని చెప్పి ఆవిడ సంతకం పెట్టింది బాసు. ఆవిడ తర్వాత నువ్వు పెట్టావు అంటే నిన్ను పోలీసులు బుచ్చికి 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 అయిపోద్దా. బుచ్చికి బుచ్చికి అయిపోద్ది. బుచ్చికి బుచ్చికి. ఎంత పని చేసావురా నమస్కారం అండి గురుమూర్తి గారు. పణమూర్తి గారు ఎందుకు వచ్చారు మీరు అసలు? ఇంకొకసారి గాని సిల్కు కాటన్ ఆర్ట్ పేపర్లు ఇదేంకాయ తర్వాత తర్వాత బుచ్చికి బుచ్చికి స్కిట్ అయిపోయింది. రోజా మ్యామ్ మీకు ఎలా అనిపించింది? నవ్వేంటి అసలు? ఎక్కడో చూసినట్టుంది కదా ఈ స్మైల్. కోట శ్రీనివాస్ గారు కదా ఆ నాలుగు అనటం. చెప్పు నోరు తెరిచి. ఈ మధ్య శంకర్ గారు అసలు మాట్లాడలేదు. అన్నిటికి సిగ్గుపడుతున్నారు. వాయిస్ పోయింది పాపం దానికి కదా. ఏం వాడుతున్నావు? ఐస్ వాడకం. వాయిస్ పోయింది కదా చెప్తున్నా. ఐస్ వాటర్. ఐస్ ఎక్కువ వాడాడు. ఇంకా ఎలాగలా రష్మికి రేష్మి ఐస్ ఎక్కువ వేసుకోవద్దు అంటున్నారు. ఎక్కడ ఓ ఏంటి డామినేట్ చేస్తుంది చూడు నిన్ను పక్కన. కాటన్ సిల్క్ ఫుల్ బాగుంది. నువ్వే అలా చూడొద్దు. బాగుంది. ఎక్కువ చేయటం పాపం నీకు వాయిస్ ప్రాబ్లం వచ్చింది. బట్ వాయిస్ ప్రాబ్లం వచ్చిన ఎక్స్ప్రెషన్స్ వాటితోటి ఉన్నంత వరకు బాగానే చేసావు. నువ్వు ఇదే ఫస్ట్ టైం ఆడగట్ట పెట్టావు. ఏం చెడు ఆడగట్టపోయిన పార్టిసిపెంట్ ఎవరున్నారు మన జబర్దస్త్ టీంలో? ఇంతమంది మగవాళ్ళు ఆడగట్ట చూడలేక చచ్చిపోతారు. మైక్ పడి నాకు వచ్చి పడదు. వీళ్ళు డబుల్ మీనింగ్ మాట్లాడి నేను మామూలుగా మాట్లాడిన డబుల్ మీనింగ్. ఇది ఒక 200-300 ఎపిసోడ్లు అయ్యేటడికి జంబలగడి పంప అవుతేమో. బాగుంది, గుడ్. మళ్ళీ మైక్ కూడా ఉంది. రష్మి ఫినిష్ చేయమ్మా. ఇంకా ఇంకేం మాడతా నాకు ఇంకా కంటిన్యూ డైరెక్ట్ గా మాట్లాడతాను ప్లీజ్. ఓకే అండి మీ మైక్ తీసుకొని వెళ్ళండి. నీ మైక్ నీ చేతో తీసుకెళ్ళిపో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై విండోస్ 8 లో ఇప్పుడు టీమ్ లీడర్ అయినప్పటి నుంచి రవికి అసలు టైం సరిపోవట్లేదు. కామెడీ ఎలా చేయాలని సీరియస్ గా ఆలోచిస్తున్నాడు. పంచ్లు ఎలా వేయాలని లంచ్ మర్చిపోతున్నాడు. అసలు ఈ రోజు మన ముందు ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అండ్ హిస్ టీమ్. మీకు ఎటువంటి సమస్యలున్నా వాటికి ఆసనాల రూపంలో పరిష్కారం చెప్పడానికి యోగా నేర్పే క్షణికానంద స్వామి మీకు ఆసనాలు నేర్పాలంటే ముందుగా మా శిష్యుని రమ్మనాలి. చూసారా, మా శిష్యుడు వస్తున్నాడు. ఎప్పుడు శుభ్రత పరిశుభ్రత పాటిస్తాడు. శిష్య శవాసనమయ్యి అవసరం నాది. పక్క టీంలు ఉన్నోని రారా అన్న. అర్థమైంది కదా? వాడు కాళ్ళేసినా భరించాలే, వాడు ఏది చేసినా భరించాలి. నాగబాబు గారు, నేను స్కిట్లోకి వెళ్ళి బయటకు వచ్చిన అనుకోకపోతే ఒక విషయం చెప్తా. నన్ను లీడర్ చేసి చాలా పరిశాన్ చేస్తున్నారు. ఈగోలు కిలోలు పెట్టుకొని తిరుగుతాడు. ఇప్పుడు నా టీంలోకి ఎవరు రావట్లేదు. బతిలాడి బామాడితే క్యారెక్టర్లకి వెళ్ళి అలా చేస్తున్నాడు.
ఒక్కసారి మనకు వచ్చిన లెటర్ల ద్వారా మీకు ఆసనాల రూపంలో సమస్యలకు పరిష్కారం చెబుతాను. ఆగరా, ఆగు. స్కిట్ చేస్తానని పిలిపించి పడుకోబెట్టి మళ్ళీ లేపుతావే. శవాసనం అంటే పడుకునుడు కాదురా. సరే సరే, నాకు ఆ లెటర్లు ఇస్తే భరించుతా. వర్షం కురిసిన రాత్రి మనం చేసిన చీకటి తప్పు నన్ను పదే పదే వెంటాడుతుంది. నువ్వు చేసిన చిలిపి పనులు నన్ను నీడలా వెంటాడుతున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. మనం ఎక్కడికైనా లేచిపోదాం. ఇట్లు అనన్య. నీకచ్చిన లెటర్లు కాదురా, నాకచ్చిన లెటర్లు ఇవ్వు. క్షణికానంద స్వామి గారు, మా బాబు వయస్సు 14 సంవత్సరాలు, కానీ ఇప్పటికీ పక్క తడుపుతున్నాడు. ఏ ఆసనం ద్వారా ఈ బాబు జబ్బును నయం చేయవచ్చు చెప్పండి. నాయనా శిష్య, ఈ సమస్యకు నువ్వు ఎటువంటి ఆసనం చూపెడతావు? అది అయితే వీడు చూపెట్టేలోగా నీకు ఒక విషయం చెప్తాను. చూడండి, ఈ ఆసనము ఇవి ఏమీ అవసరం లేదు ఈ సమస్యకి. మరి ఏం చేయమంటారు? దారం కట్టండి. ముఖాలు అలా పెట్టారంటే పూర్తిగా చెప్పనివ్వండి. శిష్య, ఈ దారాన్ని నువ్వు కట్టుకో. చేతికి కట్టుకున్నాను. అంటే మంత్రిచ్చిన దారాన్ని కట్టండి. దార ఆగిపోతుంది. ఈ దారే కాదు, ఏ దారైనా ఆగిపోతుంది. శవాసనంలో ఉండరా. సరే, రెండో లెటర్లు చదువుదాం. స్వామీజీ, అరే వెంకయ్య, నీ దండం పెడతారా? నువ్వేమన్నావు? రాఘవ అన్న టీంలో ఉన్నోడిని స్కిట్ చేయమని పిలిచావు. నన్ను డిస్టర్బ్ చేయకుండా నీ పని నువ్వు చేసుకో. స్వామీజీ, నాకు షుగర్ ఉంది, మా వైఫ్కు పొగరుంది, మా మేడ మీద ఒక ఫిగర్ ఉంది. ఆ ఫిగర్ పై నాకు మనసైంది. కానీ ఏ ఆసనం వేస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోవచ్చు తెలియజేయగలరు? ఇలా పక్క చూపుల పాపారావు చిలుకరూరుపేట నుంచి చేశాడు. నాయనా, ఈ ఆసనానికి మా శిష్యుడు ఓ చక్కటి ఆసనాన్ని చూపెడతాడు. చూడండి. ఈ వ్యసనానికి చెప్పండి స్వామి. కుడి చేత్తో మూతిని మూసుకో, ఎడమ చేత్తో మూసుకొని మరి ఏం చక్క శవాసనంలో పడుకుంటే ఏ సమస్య ఉండదు. ఈ ఆసనం ఈ ఒక్క సమస్యకే కాదు, ఎన్నో సమస్యలకు చాలా చక్కటి ఆసనం, ఎటువంటి ప్రాబ్లము రాదు. కాబట్టి ఈ ఆసనాన్ని ఫాలో కండి, మీ కాపురాలు చక్కగా కాపాడుకోండి. ఈ ఆసనం పేరు మీకు చెప్తున్నాను, మూసుకో పడుకో. ప్రయత్నించండి, ఫలితాలను పొందండి. అరే రవిగా లేరా, చెప్పురా. నేనేదో హ్యాపీగా రాఘవ అన్న టీంలోకి పోయి స్కిట్లు వేసుకుంటాను. రారా రీఎంట్రీ ఇద్దాం, స్కిట్ కొడదాం నన్ను పడుకోబెట్టి డైలాగు లేకుండా పడుకోబెట్టి ఆసనాలు వేయించు. పడుకుంటే ఎన్నో పనులు అవుతున్నాయి. నువ్వు పడుకో, నీ స్కిట్ కొడతా. అన్నా, నేను ఇన్నాళ్ళు అయితే స్కిట్ కొడతావు కదా? 100% ప్రామిస్. నువ్వు ఆ మాట మీద ఉండు, పడుకో. ఓకే అన్న. నువ్వు క్యారెక్టర్లకి వెళ్ళి బయటికి రావద్దు. అస్సలు రానన్నా. అరే సూపర్ ఉంటది రా స్కిట్, చూడు. అంతేనా? 100%. రైట్ అన్న. మీరు కూడా చూసుకోండి. వీరి సంగతి చూడడానికి ఈ స్కిట్ పెట్టిన రాఘవ టీంలో చెప్పకుండా వేయండు. ఇప్పుడు ఈ కాళ్ళు నావనుకోండి. అన్న ఏదన్నా స్కిట్ చేస్తానని మీద ఊకున్నావు. నువ్వు ఇన్వాల్వ్ కారా రే? స్కిట్ కొట్టాలా వద్దా? కొట్టాలన్నా. క్యారెక్టర్లకి వెళ్ళి బయటికి రావద్దు. రష్మి, నీ కాళ్ళు చూపెట్టుడే కాదు, మా కాళ్ళు కూడా చూడు అప్పుడు. ఇప్పుడు ఈ కాళ్ళ ద్వారా ఒక ఆసనం, చాలా మంచి ఆసనం, అన్నా చాలా చక్కటి ఆసనం. నీ అరే ఇన్వాల్వ్ గారా? స్కిట్ కొడతాం కదా. 100% కొడుతున్నాం. ఇప్పుడు ఈ కాల్ని ఇలా కూడా చెప్తాను. స్కిట్ కొడతా అని చెప్పి నన్ను ఇలా కొడుతున్నావు ఏంట్రా? నువ్వు వెనకాల లేవు. ఇవి ఇప్పుడు నా కాళ్ళు. ఇలా కాళ్ళతో ఆసనాలు వేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే నా కాళ్ళు ఎంత గట్టివో కూడా చూపెడతాను. ఇప్పుడు ఎంత గట్టివంటే ఎంత కొట్టినా నొప్పి లేవు. చూడ ఇన్వాల్వ్ కారా రే? సరే అన్న. ఇప్పుడు నీ అబ్బరే ఈ టార్చర్ ఏంట్రా? నేనేదో బుద్ధిగా పోయి రాఘవ అన్న టీంలో స్కిట్లు వేసుకుంటే ఇట్లా టార్చర్ ఎత్తావా? స్కిట్ కొడతా అని చెప్పి నాకు ఖాళీలో కొడతావరా? ఇందుకేరా నేను రాము నిన్ను ఇడిచిపెట్టిపోయింది. దుర్మార్గుడా, నా ఖాళీలో రే పురుగులో వస్తారు రవి గారే. నేను పురుగులో పడి చావను రా, నేను ఇప్పుడే చావను. ఇప్పుడు వాడు ఏ స్కిట్ లో ఏ టీంలో చేయలేకుండా కాళ్ళు ఇరగొట్టాను.
నెక్స్ట్ మీకు ఇలాంటి ఆసనాలు కావాలంటే నన్ను కలవండి. ఇప్పుడు ఎవడు ఎంట్రీ ఇస్తాడో నాకే తెలియకుండా ఉన్నాను. నాకు తెలియక అడుగుతాను, నన్ను లేపినట్టే లేపి మళ్ళీ ఇంకి గాని లేపుతున్నావేంట్రా? నాకు ఇంపార్టెన్స్ ఉందా లేదా? పిచ్చోడా, నా స్కిట్ లో నాకే ఇంపార్టెన్స్ లేదు, నీకెక్కించి వస్తుంది చెప్పు. రేపటి స్కిట్ లో నేను లేకుండా స్కిట్ చేస్తున్నా, అది చూడు. అర్థమైందా? అరే ఇవన్నీ సరే గాని, అరే రవి, వెంకి గాని పంపించేసినావు గానీ ఇప్పుడు మన ఇద్దరం కలిసి స్కిట్లు చేసుకుందాం రా. అంతే అంటావా? అంతేరా. మనం ఇన్వాల్వ్ అయ్యి స్కిట్ పర్ఫార్మర్ ది డే ఏ రోజుకైనా కొడదాం. అంతే, 100% కొడదాం. అప్పటి వరకు కష్టపడదాం. అంతే. ఏడుకొండల గారికి మొక్కుకో. ఏడుకొండల వాడా అట్లా మొక్కుతే కుదరది. స్కిట్ అయిపోయిందని చెప్పి అక్కడ పోయి మొక్కుకుందాం. నాగబాబు సార్, మీకు ఎలా అనిపించింది? రవి బాగుంది రవి. బయటికి వచ్చేంత నవ్వు కాదు కానీ బాగా ఎంజాయ్ చేసేటట్టుగా ఉంది. కొత్త ఈ విషయం కాకపోయినా స్కిట్ లోంచి బయటకు వచ్చి మాట్లాడుకునే విషయం అయినా బాగుంది. మీరు చేసినా కూడా నీలో స్లోగా ఆత్మవిశ్వాసపు ఛాయలు స్లోగా కనపడుతున్నాయి. ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేశారు. రోజా మ్యామ్, యోగా చేస్తారా మీరు ఇంట్లో? ఇలాంటి యోగా నేను ఎప్పుడు చేయలేదు. సో డిఫరెంట్ ఆసనాలన్నీ నేర్పించాడు రవి. అసలు రెండు మూసుకుంటే అసలు ఏ గొడవ లేదు కదా, ఏ ప్రాబ్లం అనేది రాదు లైఫ్. చాలా సమస్యలకు పరిష్కారం. నిజంగానే సూపర్ గా చెప్పావు. చక్కగా ఉంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది. రెడీ ఫర్ సమ్ ఫటాఫట్ ఫన్. మా బావ ఏమొచ్చి మొబైల్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళాడండి. ఆ షాప్లోనే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారండి. అయితే వెళ్ళాడు, ఈ మొబైల్ ఎంత అని అడిగాడు. ఇది 40,000 అను. అమ్మో చాలా ఫీచర్లు ఉన్నాయి, బాగున్నాయి. సరే కానండి, ఏమండి తగ్గించరా అని. లేదండి 40,000 అను. ఓకేనండి, సరే కానీ ఈ అమ్మాయి ఎంత అన్నాను. అమ్మాయి లాగ్ ఒకటి కొట్టిందండి. తప్పే ఉంది, నేను ఏమని అడిగానండి, ఈ అమ్మాయి ఎంత అని అడిగాను. తప్పే ఉందని మళ్ళీ లాగ్ కొట్టిందండి. నేను అడిగింది ఈ అమ్మాయి ఎంత కాదండి, ఈ అమ్మాయి మంత్లీ కట్టేది ఎంత అని అడిగాను. అది తప్పే అండి. అది మా బావ అన్నాడు. ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి. కొడుకు ఎదిగి పెద్దోడే ఇంకా పని పాట లేకుండా తిరుగుతుంటే లాభం లేదని చెప్పి ఆయన తీసుకెళ్లి బిజినెస్ లో పెట్టాడు. రే నేను బిజీగా ఉంటాను కదా, నువ్వు బిజినెస్ చూసుకో, డెవలప్ అవ్వు అని ఆయన ఉదయాన్నే షాప్ లో కూర్చోబెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చాడు. ఏరా ఏమన్నా అమ్మేవా అని అడిగాడు. అమ్మాను నాన్న, ఓ చెప్పుల చేత 25 రూపాయలకి అమ్మేశాను. అమ్మాయికి 5 రూపాయలు ఉంటే ఇచ్చింది, 20 రూపాయల తర్వాత వచ్చినప్పుడు ఇస్తానండి అని చెప్పాడంట. చంపేసావు కదరా, ఇలాగే వ్యాపారం మొత్తం నాశనం చేసేలా ఉన్నావు, ఇంకేం వస్తుంది అమ్మాయి రాదనంట. లేదు నాన్న వస్తుంది. ఎలా చెప్తున్నారు అంత గట్టిగా అంటే, ఏం లేదు నాన్న ఎడంకాయలు చెప్పలే 2 ఇచ్చాను వస్తుందని. ఒక భర్త వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆఫీస్లో బాగా టైర్డ్ అయ్యానే, ఏ ఫోన్ వచ్చినా నేను లేనని చెప్పేసి పెట్టేసి ఓకేనా అని వెళ్ళి పడుకున్నానండి. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఆయన ఉన్నాడు. పెట్టేసింది. ఏంటే నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? లేను అని చెప్పమంటే నువ్వేంటే ఉన్నాడని పెట్టేశావు. అది కాదండి. ఏది కాదు? అది నీకోసం వచ్చిన కాల్ కాదండి, నా కోసం వచ్చిన కాల్. డాక్టర్ బిడ్డ. ఏంటి బామ్మ, ఏంటి ప్రాబ్లము? డాక్టర్ బిడ్డ. ఏంటి ప్రాబ్లము? ఓ డాక్టర్ బిడ్డ. ఓసి నీ ఎంకమ్మ, ఏంటి చూడే ఏంటి నీకు ప్రాబ్లము? ఏమి లేదు బిడ్డ. ఏమి లేదా? మరి అయితే ఎందుకు వచ్చావు? వెళ్ళొచ్చుగా. ఓ ఇను చెప్తున్నా కదా. ఏంటి చెప్పు. ఓ నోట్ల పుచ్చుమన్నాయింది, ఓ పీక పెడతావా? పుచ్చుపన్నది దాని పేకాలు అంతేనా? ఏది నోరు తెరు ఒకసారి. నోరు తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు, ఇంకొంచెం తెరు. అరే ఓ డాక్టర్ వాడుకో, పన్ను బయట నుంచి మిగతా లోపల కూర్చొని పీకుతావా? వైఫ్ అండ్ హస్బెండ్. రష్మికి పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్తో గొడవ పడిందండి. వాళ్ళ హస్బెండ్ బయట కూర్చొని హ్యాపీగా పేపర్ చదువుతున్నాడు. ఈ లోపల ఒక పంది వచ్చింది అక్కడ. ఏమా రష్మి, మీ చుట్టాలు వచ్చారు, వచ్చి పలకరించు అనగానే రష్మి సీరియస్గా వచ్చి చూసింది. నాకే కౌంటర్లు వేస్తావా? అత్తయ్య గారు నమస్కారం అండి, మీ అబ్బాయిని చూసుకోవడానికి మీరు వచ్చారా? మామయ్య గారు రాలేదా?
వ్యూవర్స్ స్కిట్స్ అండ్ జోక్స్ బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు మన జడ్జెస్ డిసిజన్ చూద్దామా? బాయ్స్, కెన్ వి హావ్ ఆల్ ఆఫ్ యు ఆన్ ద స్టేజ్ ప్లీజ్? ఓకే, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? రాకెట్ రాఘవ, షాకలక శంకర్, సుడిగాలి సుధీర్ అండ్ టీమ్, రచ్చ రవి అండ్ టీమ్, ఫైనలీ అదిరే అభి అండ్ టీమ్. కోటల్లో ఒక్కడేరా కొరమీసాల బొప్పెలి రాజా, చెదురొస్తే ఎవడికైనా మోత మోగాలి బ్యాండ్ బాజా. మరి జడ్జెస్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు అభినయ్ కృష్ణ. ఎలా ఉంది నీ ఫీలింగ్ అభి, చెప్పు. చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది. I thank my mom, my dad, my entire crew, and my friends, my scriptwriter, my dialogue writer, my director, my anchor, judges. అవి యాక్చువల్గా ఇవాళ ఈ స్కిట్ లో అది ఎందుకు నీకు మన సుధీర్ స్కిట్ లో నీకు జబర్దస్త్ స్కిట్ గెలిచినట్టు వచ్చిందో కరెక్ట్ గా ఈ రోజు నీకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు. ఒకటే ఎపిసోడ్ లో 2 సార్లు, ఒకే ఎపిసోడ్ లో 2 సార్లు ఇది రికార్డ్ అయ్యింది, ఇంతకు ఎవరికి లేదు రికార్డ్. మరి జడ్జెస్ ఈ రోజు ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? సతీష్ ఫ్రమ్ షకలక శంకర్ శంకర్. టీమ్. ఈ అమ్మాయి జోక్ ఆఫ్ ద డే క్యాష్ ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కెప్టెన్ అసిస్టెంట్? ఇద్దరు కలిసి కిర్రాకు రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు పుట్టించావే. పర్ఫార్మర్ ఆఫ్ ద డే గెలుచుకుంటున్నారు 5000 రూపీస్ ఫ్రమ్ ఆర్థోపెడ్ ఆయిల్ అండ్ సిరప్ అండ్ 5000 రూపీస్ ఫ్రమ్ ఫిజికామ్ లాబొరేటరీస్. కంగ్రాచులేషన్స్. For the first time, pose of the day ఇవ్వడానికి రెడీయా? అరే అన్నా, వీడు చూడనీకి క్వార్టర్ బాటిల్ లో ఉన్నా వీడు రోజుకు 4 ఫుల్లు 4 బీర్లు వేస్తాడే. సూపర్. ఏదో నీ ముచ్చట అంతా మందు తల్లి మహిమ. ఇప్పుడు వస్తున్నాడు 7 కొండలు. 7 కొండలు అమర్రాహే, 7 కొండలు అమర్రాహే, 7 కొండలు అమర్రాహే అంటే చచ్చిపోయిన వాళ్ళకంటారా? వచ్చి సార్ తొందర స్టార్ట్ చేద్దాం. అరే జ్యోతి ప్రజ్వలన లేకుండా స్టార్ట్ చేయొద్దురా. జ్యోతి అబ్బో, ప్రజ్వలన అబ్బో. బామ్మ, ఆయన మన తాత కాదే 7 కొండలు. నీ ముఖం సేమ్ మెడకాయ, సేమ్ మెడకాయ, స్వాతి
స్వయం ముత్యం, కృషి, స్వాతి ముత్యం. స్వయం కృషి. బట్ ఐ థింక్ లవ్ యూ. రెడీ, పాడు. ఎంత ఫాదర్ ఫీలింగ్ అని. స్వాతి స్వయం కృషి. అలాగవుతుంది, పాడు. ఓకే రైట్. రోజా గారు, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే మీ డ్రెస్కి మీరు ఎప్పుడు తెచ్చుకునే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది అద్భుతం అండి నిజంగా. అండ్ ఈ విషయాలని నేను ఎందుకు ఎంత యాంగ్జైటీగా చెప్తున్నానంటే కంటెంటే రోజా మరి చేయమన్నారు కాబట్టి. ఒరే అది రోజా గారి స్కిట్ కాదురా, రోజుల గురించి చేయమన్నారు. రోజుల గురించి ఏమన్నారా? మరి మొక్క నేను ఇందా రోజు రోజు రోజా పువ్వు అన్నప్పుడు దాని ముందు ఏం చేసావు చెప్పకుండా? ఎక్కడ ఊపేసుకుంటున్నావు ఇక్కడికి వచ్చి. ఈ జబర్దస్త్ షో ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి నేను తెలియజేయాల్సింది ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి నాగబాబు గారు లాంటి డాన్సర్ దొరకడం నిజంగా మన అదృష్టం. అది